విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6.5 కోట్లతో దివీస్ ల్యాబ్స్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శనివారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, దివీస్ ల్యాబొరేటరీస్ డైరెక్టర్ నీలమా ప్రసాద్, దివి తదితర ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల కోసం కబడ్డీ, క్రికెట్, బాస్కెట్బాల్, బేస్బాల్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి లోకేష్ విద్యార్థులతో సరదాగా ఆటలు ఆడుతూ క్రీడా కోర్టులను ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నిలువెత్తు విగ్రహాలను ఆవిష్కరించారు. విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం 3 RO సేఫ్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని వెల్లడించారు. తన తల్లి తనకు ఆదర్శం, మార్గదర్శకమని స్పష్టం చేశారు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, వారానికి ఒకసారి తన కుమారుడు దేవాంష్తో కలిసి 3-4 గంటలు ఆటలు ఆడుతానని చెప్పారు.